రీసెంట్గా వచ్చినటువంటి క్రేజీ థ్రిల్లర్ మూవీ మంగళవారం. టాలెంటెడ్ హీరోయిన్ పాయల్ రాజ్పుత్ మరియు టాలెంటెడ్ నటులు ప్రియదర్శి మెయిన్ లీడ్గా దర్శకుడు అజయ్ భూపతి తెరకెక్కించిన ఇంట్రెస్టింగ్ థ్రిల్లర్ డ్రామా మంగళవారం. అయితే ఈ చిత్రం యొక్క ఓటీటీ రిలీజ్ డేటు ఎప్పుడు అనే బజ్ మాత్రం చాలా గట్టిగానే వినిపిస్తుంది. దీని ప్రకారం ఈ చిత్రం ఓటీటీలో ఈ డిసెంబర్ రిలీజ్ కానున్నట్టుగాను తెలుస్తుంది. ఇంకా ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కుల్ని ప్రముఖ సంస్థ డిస్నీ ప్లస్ హాట్స్టార్ వారు సొంతం చేసుకోగా దీనిపై అధికారిక క్లారిటీ రావాల్సి ఉంది. ఈ మూవీ కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారు కింద కామెంట్ రూపంలో నాకు తెలియచేయండి. ఎట్ ద సేమ్ టైం ఫస్ట్ టైం మా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ హీరోగా, కత్రినా కైఫ్ హీరోయిన్గా నటించినటువంటి బాలీవుడ్ సెన్సేషనల్ హిట్ ఫ్రాంచైజ్ టైగర్ సిరీస్ గురించి మన అందరికీ తెలిసిందే. అయితే ఈ మూవీ థియేటర్స్లో రన్ ఎప్పుడూ కంప్లీట్ అయిపోయింది. ఇక నెక్స్ట్ ఓటీటీ రిలీజ్ ఒకటే బాకీ ఉంది. మరి దీనిపై లేటెస్ట్ బజ్ ఒకటి ఇప్పుడు తెలుస్తుంది. దీని ప్రకారం ఈ సినిమా డిసెంబర్ 31 నుంచి అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్కి రానున్నట్టు తెలుస్తుంది. హిందీ, తెలుగు సహా తమిళ భాషల్లో టైగర్ 3 స్ట్రీమింగ్కి వస్తుందని లేటెస్ట్ బజ్ అందరికీ వినిపిస్తూ ఉంది. దసరా యొక్క అద్భుతమైన విజయం తర్వాత న్యాచురల్ స్టార్ నాని హాయ్ నాన్న మూవీతో మన ముందుకు వచ్చారు. హాయ్ నాన్న అనే రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ కోసం తొలి దర్శకుడు శౌర్యతో కలిసి పనిచేశాడు. ఈ చిత్రం డిసెంబర్ 8న థియేటర్లోకి వచ్చింది మరియు విమర్శకులు మరియు ప్రేక్షకుల నుండి అద్భుతమైన ప్రశంసలు అందుకుంది. హాయ్ నాన్నలో నాని మరియు మృణాల్ వారి కెరియర్లో ది బెస్ట్ పెర్ఫార్మెన్స్ అందించారని చెప్పొచ్చు. ఇక ప్రముఖ డిజిటల్ ప్లాట్ఫామ్ నెట్ఫ్లిక్స్ హాయ్ నాన్న కోసం స్ట్రీమింగ్ హక్కులను పొందింది. డిజిటల్ ఓటీటీ స్ట్రీమింగ్ జనవరి 2024 మధ్యలో ప్రారంభం కానుంది. ఇక నెట్ఫ్లిక్స్ ఈ మూవీని 37 కోట్లకు తీసుకుందట. అండ్ ఈ మూవీ కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారు కింద కామెంట్ రూపంలో నాకు తెలియచేయండి. రణబీర్ కపూర్ హీరోగా, సందీప్ రెడ్డి వంక దర్శకత్వంలో వచ్చినటువంటి సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకున్నటువంటి మూవీ యానిమల్. ఈ సినిమా ఇప్పటి వరకు 800 కోట్లకు పైగా కలెక్షన్లు అందుకుంది. బాలీవుడ్లో ఈ ఏడాది అతిపెద్ద హిట్స్ మూవీస్లో 3వ సినిమా యానిమల్ నిలిచింది. ఇక సందీప్ రెడ్డి విజన్, రణబీర్ కపూర్ పెర్ఫార్మెన్స్కి ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. అండ్ ఈ కారణంగానే సినిమాకి భారీ కలెక్షన్స్ ఇచ్చారు. ఈ సినిమా ద్వారా 400 కోట్లకి పైగా ప్రాఫిట్ నిర్మాతలకు వచ్చినట్లు తెలుస్తుంది. ఇప్పటికే థియేటర్ వద్ద ఫుల్ సందడి చేస్తున్న ఈ చిత్రం డిజిటల్ హక్కులను భారీ ధరకు నెట్ఫ్లిక్స్ సొంతం చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే ఎప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుందో కరెక్ట్గా తెలియకపోయినప్పటికీ దీనిపై ఇప్పటికే చాలా వార్తలు వచ్చాయి. అయితే 3 గంటల 55 నిమిషాల మూవీని ఓటీటీలో రిలీజ్ చేస్తారట. ఈ మూవీ కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారు కింద కామెంట్ రూపంలో నాకు తెలియచేయండి. ఎట్ ద సేమ్ టైం ఫస్ట్ టైం నా ఛానల్ ఎవరిని చూసినట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.